హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ వెయిట్ లాస్ సూప్. ఈ సూప్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అందరూ నైట్ టైం డిన్నర్ స్కిప్ చేస్తున్నారు కదా, దానికి ఆల్టర్నేట్గా ఈ సూప్ తీసుకుంటే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. మంచి హెల్తీ సూప్ తీసుకున్నామన్న ఫీల్ కూడా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఈ సూప్ చేయడానికి ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైనాక నేను ఒక బటర్ క్యూబ్ వేసుకున్నాను. నేనైతే బటర్తో చేసుకుంటున్నాను. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే అది వేసుకోండి, లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా వేసుకోండి. బటర్ వేసుకుంటే టేస్టింగ్ కొంచెం ఎక్కువ బాగుంటుంది. బటర్ మెల్ట్ అయినాక ఒక 5-6 వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకున్నాను. బాగా సన్నగా చాప్ చేసుకున్నాను. నేను ఈ సూప్లో పాలక్ వేసుకుంటున్నాను, మష్రూమ్స్ కూడా వేసుకుంటున్నాను. అందుకే మంచి హెల్తీ సూప్ అన్నాను. అందరూ తప్పకుండా మటుకు ట్రై చేయండి. వెల్లుల్లి బాగా వేగినాక ఒక హాఫ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా కుక్ అయినాక నేను ఒక 10 పుదీనా ఆకుల్ని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ సూప్లో పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పుదీనా కూడా కుక్ అయినాక ఒక 3 మీడియం సైజ్ క్యారెట్లని కట్ చేసుకొని వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ బటర్లో కుక్ చేసుకుంటున్నాను. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని క్యారెట్ ముక్కల్ని కుక్ చేసుకుంటున్నాను. కుక్కర్లో చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ. మూత పెట్టేసుకొని క్యారెట్ ముక్కల్ని బాగా కుక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నాకు బాగా కుక్ అయిపోయినాయి. బాగా మెత్తగా కుక్ అయిపోయినాయి ఒక 10 మినిట్స్లో. ఇప్పుడు నేను ఆ కప్లో ఒక హాఫ్ కప్పు పాలకూర వేసుకుంటున్నాను. వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ కుక్ చేసేసుకొని, నేను క్యారెట్ వేసుకున్నప్పుడు ఎందుకు వేసుకోలేదంటే పాలకూర బాగా ఓవర్గా కుక్ అయిపోతుందని వేసుకోలేదు. అందుకని లాస్ట్లో వేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి చల్లారినాక.
నేనైతే బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక 1 క్యూబ్ బటర్ వేసుకుంటున్నాను. బటర్ మెల్ట్ అయినాక ఒక 6-7 మష్రూమ్స్ని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. చాలా సన్నగా కట్ చేసుకున్నాను. అలా చేసుకుంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఒక 5 మినిట్స్లో. సూప్లో కాబట్టి బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాను. ఇది ఫ్రోజన్ గ్రీన్ పీస్. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా చక్కగా కుక్ అయిపోయినాయి మష్రూమ్ కూడా. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న క్యారెట్ ప్యూరీని కూడా వేసుకొని ఇంతకన్నా హెల్తీ సూప్ ఏది ఉంటుందో చెప్పండి. అంతా తప్పకుండా ట్రై చేయండి. బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఈ సూప్ అయితే ఈజీగా ఒక 5 మెంబర్స్కి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే వెయిట్ లాస్ సూప్ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.